దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రతి పని ముందు విఘ్నములన్నీ తొలగించమని పూజించేటి ప్రప్రథమ దేవుడు పార్వతీ తనయుడైన విఘ్నరాజు మహాగణపతి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక గణపతి దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రం ఒకటి. లక్షలాది మంది భక్తులు దర్శించి తమ కోరికలను తీర్చుకునే ఈ ఆలయానికి అనుబంధ ఆలయాలుగా ఉభయ దేవేరులతో సమేత శ్రీ వరదరాజస్వామి దేవాలయం మరియు మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయాలు వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ తేజోమయంగా విరాజిల్లుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి నాడు మరకతాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా శాకంబరి అలంకారం చేయడం విశేషం. శాకం అంటే ఆకుకూరలు, కూరగాయలు. వీటితో చేసే అలంకారాన్నే శాకంబరి అలంకారం అంటారు. దేశంలోని రైతులంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండి సకాల వర్షాలతో పాడి పంటలు సమృద్ధిగా పండి భోగభాగ్యములతో అన్నదాతలుగా ఉండేలా దీవించమని అమ్మలుగన్నయమ్మ మరకతాంబికాదేవిని ఆశీర్వదించమని సంకల్పిస్తూ చేసేదే శాకంబరి అలంకారం. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. మరకతాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయంలో ప్రతి ఆషాఢ పౌర్ణమికి విశేషమైన శాకంబరి అలంకారం. అన్నదాతలైన రైతులంతా ఆయురారోగ్య భోగ భాగ్యములతో ఆనందంగా ఉండాలని జగజ్జనని ఆశీర్వదించగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. చూపరులను ఆకట్టుకొని కనువిందు చేసే ఈ అలంకారం అద్భుతం, నయనానందకరం. ప్రథమంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో శాకంబరి అలంకారం నయన మనోహర ఆనందం అనంతం. ప్రతి పనిలోను విఘ్నములను తొలగించి శుభములనిచ్చేటి స్వామి పార్వతి తనయుని అభయహస్తం భక్తులకు దొరకగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. ప్రతి సంవత్సరం దేవాలయ అధికారుల ఆశయాలతో సలహా సూచనలతో పలమనేరు కాప్పల్లి రవీంద్రారెడ్డి గారు వారి మిత్ర బృందం వారు అహోరాత్రములు శ్రమించి రైతులతో మండీ యాజమాన్యులతో భక్తులతో మాట్లాడి చర్చించి ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు, కర్ణాటకలోని వడ్డపల్లి, కోలారు, బెంగళూరు మరియు తమిళనాడులోని హొసూరు మండీల నుండి సేకరించి సమర్పించుకున్న దాదాపు 15 టన్నుల కూరగాయలతో కాణిపాకం దేవాలయం వారు అద్భుతంగా శాకంబరి అలంకారాన్ని నిర్వహించారు. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. ప్రథమంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో శాకంబరి అలంకారం నయన మనోహర ఆనందం. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు విచ్చేశారు. అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలకగా గణపతి దేవాలయాన్ని మరియు అనుబంధ ఆలయాలైన మరకతాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయాన్ని వరదరాజస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అలంకారం
అమోఘం అద్భుతం ఆనందదాయకం. దేవాలయ అధికారుల సలహాల సూచనలతో పప్పల్లి రవీంద్రారెడ్డి మిత్ర బృందం వారు కలసి శ్రమించి రైతుల మండి యజమానుల భక్తులతో చర్చించి మాట్లాడి వివిధ కూరగాయలను సేకరించి దైవానుగ్రహం పొందగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. काणिपाकक्षेत्रे शाकन्नलङ्कार मनोहरः भवति. काणिपाकक्षेत्रे शाकन्नलङ्कार मनोहरः भवति. मणिकण्ठेश्वरमन्दिरस्थम् अदे प्रत्येकम् आषाढ पौर्णमी कृते शाकम्बरी अलङ्कार विशेषः भवति. ये कृषकपोषकाः सन्ति ते सर्वे दीर्घायु सुस्वस्थ्यं च प्राप्नुवन्ति. स जगज्जननी सुखी भवितुम् आशीर्वादं दत्तवान्. काणिपाकक्षेत्रे शाकन्नलङ्कार मनोहरः भवति. శాకంబరి ఖ్యాతామని వస్తుంది. ఎప్పుడైతే శాకాంబరిగా మనం అమ్మవారిని కొలుస్తామో, ఏదైతే ఈ మన అన్న సమృద్ధి లేని సందర్భాల్లో అమ్మవారిని ఎప్పుడైతే అది వస్తుందో, ఆ శాకం అంటే ఈ ఆకులు, ఈ కూరగాయలు, అన్న సమృద్ధి కలగడం కోసం అమ్మవారిని ఆరాధిస్తాం. అలాగే దుర్గ శమని, దుర్గ అంటే సరైనటువంటి దారి లేనిది, ఆ దారిని చూపిస్తూ మన అన్నాన్ని సమృద్ధి అమ్మవారు. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. మరకతాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయంలో ప్రతి ఆషాఢ పౌర్ణమికి విశేషమైన శాకంబరి అలంకారం. మరకతాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయంలో ప్రతి ఆషాఢ పౌర్ణమికి విశేషమైన శాకంబరి అలంకారం. అన్నదాతలైన రైతులంతా ఆయురారోగ్య భోగ భాగ్యములతో, అన్నదాతలైన రైతులంతా ఆయురారోగ్య భోగ భాగ్యములతో ఆనందంగా ఉండాలని జగజ్జనని ఆశీర్వదించగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. ప్రథమంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయములో శాకంబరి అలంకారం నయన మనోహర ఆనందం అనంతం. ప్రథమంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయములో శాకంబరి అలంకారం నయన మనోహర. అనంతరం శాకంబరి అలంకారానికి సహకరించిన వారిని కండువాలు కప్పి సత్కరించారు. ఆ తరువాత దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు. అదేవిధంగా కూరగాయలను సమర్పించుకున్న రైతులు, మండీ వ్యాపారస్తులు మాట్లాడారు. ఓం మహాగణాధిపతి నమః. స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈరోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అయినటువంటి పర్వదినాన ఆలయంలో శాకంబరి ఉత్సవాలని నిర్వహిస్తూ, ఆ శాకంబరి ఉత్సవాల నిర్వహణకి అన్ని రకాల ఇతోదిగా సాయం అందించినటువంటి రవీంద్ర రెడ్డి గారు, వారి బృందాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున,
పవన్ కళ్యాణ్ గారి తరపున, నరేంద్ర మోదీ గారి తరపున, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే తరపున, ఆలయ అధికారులు, అర్చకుల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సత్సంప్రదాయాలని కొనసాగించడంలో ఆలయాల పాత్ర కీలకమైనది. మనం ఒక 1000 ఏళ్ల క్రితం నుంచి చరిత్రను గమనించినట్లయితే ఆలయాలన్నీ కూడా పోషకుల సహాయ సహకారాలతో ఈ సాంప్రదాయాలను కొనసాగించే విధానం కొనసాగేది. ఆ తర్వాత ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పడినా కొన్ని ఆలయాల్లో ఆ సత్సంప్రదాయాలను కొనసాగించడం ఆర్థిక భారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ రకంగా ముందుకు వచ్చినటువంటి దాతల్ని ఇంకా ప్రోత్సహించడానికి మా వైపు నుంచి ఏ రకంగా సాయం చేయడానికైనా కూడా, ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా కూడా ముందుంటామని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి ఉండకూడదు, రైతు సౌభాగ్యం, రైతు శ్రేయస్సు, రైతు యొక్క పంటలు బాగా పండాలని ఆ దుర్గామాతకు పూజ చేయడం కోసం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా కొనసాగించలేదు. గత 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి. పవిత్రమైన క్షేత్రంలో శాకంబరి అమ్మవారి ప్రతిరూపంలో మనం దర్శించుకున్న, శాకంబరి అమ్మవారి స్వరూపంలో మనం అమ్మవారిని పూజించిన రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇది ఒక మంచి సత్సాంప్రదాయానికి శ్రీకారంగా భావిస్తూ ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ మీలాంటి వాళ్ళు కూడా మరింత మంది ముందుకు వస్తే ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటుగా ఈ ప్రాంత సేవకుడుగా నేను కూడా వాళ్ళతో కలిసి ముందుంటాను, మీతో కలిసి ముందుంటానని కూడా తెలియజేస్తూ చాలా అద్భుతంగా చేశారు. కొన్ని టన్నుల కొద్ది కూరగాయలు, పండ్లు, ఆకులు, 15 టన్నుల కూరగాయలు, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలతో ఈరోజు చేసినటువంటి మీరు అలంకరణ చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది. ఈ అలంకరణ ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని, ప్రతి కుటుంబం, రైతు కుటుంబంలో కూడా వారి ఆనందం వెల్లివిరిసేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం, అద్భుతం, ఆనందదాయకం. కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం, అద్భుతం, ఆనందదాయకం. మరకతాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయంలో ప్రతి ఆషాఢ పౌర్ణమికి విశేషమైన శాకంబరి అలంకారం. అన్నదాతలైన రైతులంతా ఆయురారోగ్య భోగ భాగ్యములతో ఆనందంగా ఉండాలని జగజ్జనని ఆశీర్వదించగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం, అద్భుతం, ఆనందదాయకం. ప్రథమంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో శాకంబరి అలంకారం నయన మనోహర, ఆనందం అనంతం. ప్రతి పనిలోను విఘ్నములను తొలగించి శుభములనిచ్చేటి స్వామి పార్వతి తనయుని అభయహస్తం భక్తులకు దొరకగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం, అద్భుతం, ఆనందదాయకం. దేవాలయ అధికారుల సలహాల సూచనలతో అప్పల్లి రవీంద్రారెడ్డి మిత్ర బృందం వారు కలసి శ్రమించి రైతుల మండి
యజమానుల భక్తులతో చర్చించి మాట్లాడి వివిధ కూరగాయలను సేకరించి దైవానుగ్రహం పొందగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. దేవాలయ అధికారుల సలహాల సూచనలతో కప్పల్లి రవీంద్రారెడ్డి మిత్ర బృందం వారు కలిసి శ్రమించి రైతుల మండి యజమానుల భక్తులతో చర్చించి మాట్లాడి వివిధ కూరగాయలను సేకరించి దైవానుగ్రహం పొందగా కాణిపాక క్షేత్రంలో శాకంబరి అలంకారం అమోఘం అద్భుతం ఆనందదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అత్యంత ప్రసిద్ధమైన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు మహాపర్వదినమైనటువంటి గురు పౌర్ణమి రోజు స్వామివారి దేవాలయంలోనూ మరియు ఆ పక్కనే ఉన్నటువంటి మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు, మార్కెట్లో ఉన్నటువంటి మండి ఆ యొక్క కూరగాయల యొక్క వితరణ చేసేటువంటి దాతలందరూ కలిసి సామూహికంగా ఈరోజు అమ్మవారి శాకాంబరి అలంకారాన్ని ఈ దేవస్థానంలో ప్రయత్నం చేశారు. దిగ్విజయంగా స్వామివారి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ అత్యంత వైభవంగా అలంకారపూరితంగా ఈ యొక్క శాకాంబరి యొక్క అలంకారం జరిగింది. అమ్మవారు ఆ యొక్క లలితా సహస్రనామంలో చెప్తారు, శాకాంబరి దేవి అంటే ఆమెకు అత్యంత ప్రియమైనటువంటి పేరు. అటువంటి శాకాంబరి అలంకారంలో ఆ స్వామివారి దేవాలయము, ఆ స్వామివారి కాణిపాక వినాయక స్వామి దేవాలయంలో కూడా ఈ యొక్క అలంకారం చేయడానికి సహకరించినటువంటి ఇచ్చట ఉన్నటువంటి ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి దాతలు, తమిళనాడు పలమనేరు మార్కెట్లో ఉండేటువంటి దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు, కాపల్లి రవీంద్రారెడ్డి గారు వీళ్ళ యొక్క ప్రోత్సాహము, వీళ్ళ యొక్క ఉత్సాహము, బాబురెడ్డి ఇంకా చాలామంది ఒకరు వీరు వారు అని కాకుండా అందరూ సామూహికంగా చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈరోజు ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఆ స్వామివారికి శాకంబరి కైంకర్యాన్ని జరపడానికి మనకు ఈ దేవస్థానం వాళ్ళు, కాణిపాకం దేవస్థానం వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క దాతలందరికీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణపతి నాయమనః. ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఒక ఉత్సవమో ఒక ఫంక్షన్ చేసుకుంటే మనం ఎంత సంతోషపడతామో అదేవిధంగా అంత సంతోషం అనిపిస్తున్నది మనకందరికీ. ఎందుకంటే మనం శాకాంబరి మామూలుగా ఇక్కడే చేసుకునే వాళ్ళము. ఈసారి మొట్టమొదటిసారి కాణిపాకం స్వామి గుళ్ళో కదా చేస్తున్నారు. అది అదృష్టం మనకిచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చారు. ఆ భాగ్యం మనకే ఇచ్చారు. మనం అందరూ శ్రమించి ఎంతో బాధపడి ఈరోజు ఇంత వెజిటేబుల్ ఇచ్చి ఇంత అలంకరణ చేసినారు కాబట్టి మనకు ఆ సంతోషం అనిపించింది. ఆ సంతోషానికి మనకి ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంది. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆ గణపతి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క కృప అందరికీ ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. ఓం నమో గణపతి నమః. ఈరోజు శాకాంబరి అలంకారం అని శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సంబంధపడినట్టే మణికంఠ ఆలయంలో ఏర్పాటు చేసినారని మా పలమనేరు రవీంద్రారెడ్డి గారు, వెజిటేబుల్ డోనర్స్ వీళ్ళ అనుగ్రహంతో మాకు ఇలా దేవాలయానికి ఇట్లాంటి మంచి ఒక అనుభవం వచ్చిందానికి మేమందరూ ప్రతి ఒక్కరూ సేరి మా చేతిలో అయినంత వెజిటేబుల్స్ అందరినీ పర్చేస్ చేసి మంచి అలంకారంకి వచ్చి ప్రతి మంది వచ్చి చూస్తుంటే ఆనందపడుతూ ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. చాలా బాగా చేసినారు, చాలా బాగా చేసినారని ఆ సంతోష భాగ్యం మాకు చాలని ఆ గణపతితో వేడుకొని
ఇచ్చేసుకుంటాము. మేము చింతామణి వెజిటబుల్స్ ఫీల్డ్ సార్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రైతులు మేమందరం కూడా కలిసి గణపతి ఆలయంలోను మరియు శివాలయంలోను శాకంబరి అలంకరణకు సహకారం చేస్తే దీనివలన రైతులందరికీ వెజిటబుల్స్ బాగా పండి వ్యాపారస్తులు అందరూ చల్లగా ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఆ గణపతి రక్షణ మాకందరికి కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. प्रथमं काणिपाके वरसिद्धिविनायकमन्दिरं शाकम्भरी अलङ्कारं नयनस्य मनोहर आनन्दः स्वामी एव विघ्नहर्ता सर्वकार्येषु शुभदायिनी च भक्तपार्वतीय सुरक्षितं हस्तं प्राप्नुवन्ति काणिपाकक्षेत्रे शाकन्नलङ्कार मनोहरः भवति। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.